మన అమ్మ నాన్న నానమ్మ తాతయ్య నేను నువ్వు మన గురించి రాయి. అలాగే. రిషి, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్ రిషి. అమ్మా నాన్న శశి నేను. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అమ్మా నాన్న నేను శశి అలా ఉంటే ఎంత బాగుంటుందో. చూసావా సంధ్య, రిషి ఇంకా ఆ సింధునే కావాలనుకున్నట్టుగా పుస్తకంలో రాసుకున్నాడు. ఈ పుస్తకంలోనే కాదు, రిషి ఆలోచనలో కూడా ఆ సింధుని రాకుండా చేయాలి మనం. నేను చెప్పిందంతా గుర్తుందిగా? గుర్తుండవు తాత. సరే, నేను వెళ్ళిన తర్వాత రిషిని లేపు.
రిషి 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 ఏంటి? రిషి ఏంటి నాన్న బెడ్ మీద పడుకోకుండా ఇక్కడ పడుకున్నావేటి? శశి చూడు అక్కడ హాయిగా నిద్రపోయింది. లే పద నువ్వు కూడా బెడ్ మీద పడుకుందో గాని. అయ్యో రిషి, ఎవరో ఏడుస్తున్నట్టున్నారు. ఎవరు? అది మీ నాన్నమ్మ గొంతులా ఉండదు రిషి. నానమ్మ ఎందుకు ఏడుస్తుంది? ఏమో తెలియదు రిషి. ఎలా చూద్దాం పద. రిషి, నువ్వు శశి నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళురా. మిమ్మల్ని చూసుకుంటూనే నేను బ్రతుకుతున్నాను. రేపు మీరు ఆ సింధు దగ్గరికి వెళ్ళిపోతే ఇన్నాళ్ళు మీ మీదే ఆశలు పెట్టుకొని మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమగా పెంచుకున్న నేను, తాతయ్య, మీ నాన్న ఏమైపోతావురా? ఆ సింధు మీ నాన్న జీవితాన్ని సర్వనాశనం చేసేసింది. ఆ బాధ భరించలేక మీ నాన్న తాగుడికి బానిసయ్యాడు. నువ్వు శశి పుట్టాక మిమ్మల్ని చూసుకుంటూ సంతోషంగా ఉన్నాడు. తాగుడు కూడా మానేశాడు. మీరు మీ నాన్నని వదిలి వెళ్ళిపోతే మీ గురించి తాగుతూ మళ్ళీ పాత యశ్ అయిపోతాడురా. తాగుడుకు అలవాటు పడి మళ్ళీ తన జీవితాన్ని పాడు చేసుకుంటాడురా. మీ నాన్నని నమ్ముకున్న మీ పరిస్థితి అప్పుడు ఏమైపోతుంది రిషి? మీ నాన్నకు ఏమైనా జరిగితే అప్పుడు మాతో పాటు నువ్వు శశి కూడా బాధపడాల్సిన పరిస్థితి వస్తుందిరా. మీ భవిష్యత్తు బాగుండాలనే కదరా నేను మీ నాన్న ఆలోచిస్తుంది. అలాంటి మమ్మల్ని వదిలేస్తారా? మా ప్రాణం తీస్తారా? చెప్పు రిషి, చెప్పు, చెప్పరా? నువ్వు ఇక్కడే ఉంటావు. తాత ఎందుకు అంతలా బాధపడుతూ ఉండారు? బాధ కాక ఇంక నాకేం మిగిలింది సంధ్య? రేపు రిషి సింధు దగ్గరికి వెళ్ళిపోతే నా ప్రాణమే పోతుంది. అట్ట జరగద్దావతా. రిషికి శశికి మీరన్నా వాళ్ళ నాన్నన్నా ఎంతో ప్రేమ ఉండదు. పిల్లకాయలు ఇంట్లో మనందరినీ అభిమానిస్తూ ఉంటారు. కానీ సింధు అక్కడ ఒక్కతే. ఆవిడ గురించి ఆలోచించి ప్రేమించి ఎంతమందిని వదిలేసి వెళ్తారా? వెళ్ళడతావతా. మీరు పడుకోండి.
చూసుండవా రిషి, మీకోసం మీ నాన్నమ్మ ఎంతలా ఏడుస్తా ఉండదు. మీ నాన్నమ్మే కాదు, మీ నాన్న కూడా బాధపడుతూ ఉండారు. మా అందర్నీ వదిలేసి నువ్వు ఆ సింధు దగ్గరికి వెళ్ళి ఇంట్లో ఎంతమంది ప్రాణాలు తీస్తావో చెప్పు. ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తా ఉండవు రిషి? నిజంగా నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే మీ అందరు ప్రాణాలు పోతాయా? నువ్వు దూరం అయితే ముందుగా పోయేది మీ నాన్న ప్రాణాలే రిషి. లేదు, మా నాన్న బ్రతికే ఉండాలి. నేను మా నాన్నని బాధ పెట్టను, మా నాన్నని వదులుకోలేను. రిషి, నువ్వు నిజంగానే ఆ మాట అంటా ఉండవా రిషి? నా మనసులో సింధు అమ్మ దగ్గరికి వెళ్ళాలనున్నా నాన్న కోసం, ముఖ్యంగా నాన్నమ్మ కోసం ఇక్కడే ఉండిపోతాను. మా మంచి రిషి. రిషి, ఇక పడుకుందు కాని పద, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. పడుకో. నేను ఇక్కడుండటమే మంచిది. ఈ నగలన్నీ లాకర్లో పెట్టేయాలంట. అమ్మి, అమ్మి, అమ్మే వదిలమ్మే, అమ్మే అమ్మే నా కళ్ళు తిరుగుతున్నాయమ్మే, ఆపమ్మే. ఏందమ్మే ఇవాళ ఎంత సంతోషంగా ఉండవు? మామూలు సంతోషం కాదమ్మి, జీవితంలో నేను కోరుకున్న సంతోషం ఇదే. ఇవాళ నాకు దొరకలేదమ్మి. ఏమైనదమ్మే? మా ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అయిందమ్మి. ప్లాన్ ఏందమ్మే? అదే అమ్మి, సింధు దగ్గరికి వెళ్లకుండా రిషి మనసు పూర్తిగా మార్చేసుండాము. నిజమా? అలా ఎలా చేసుండారమ్మే? అంతా దావతో ప్లానే అమ్మి. అదే అమ్మి జరిగింది. అది
ఆ దమయంతి మామూలుది కాదమ్మే. తను అనుకున్నది జరిగేంత వరకు నిద్రపోదు. పిల్లల విషయంలో ఏదో ఒక మాయ చేస్తుందని నాకు ముందే తెలుసమ్మే. రిషి మనసు మారిస్తే నన్ను ఈ ఇంటి కొడలుగా చేసుకుంటానని చెప్పి దావత్తా నాకు మాటిచ్చుండదమ్మి. యశబ్బితో ఇక నా పెళ్ళవడం ఖాయమమ్మి. ఆపమ్మే. నగలు బ్యాగ్ లో సర్దుతా ఉండవేంది? ఈ నగల కోసం మొన్న సింధు పోలీసులతో మన ఇంటికి వచ్చి ఉండదు కదమ్మే. నువ్వు కూడా ఉన్నావు కదమ్మే. అవును, ఉన్నాను. ఆ, ఆ. ఈ ఇంట్లో ఉంటే ఎప్పటికైనా ప్రమాదం, బయట లాకర్లో పెట్టమని మీ దామత్త నాతో చెప్పుండదమ్మే. అందుకే తీసుకెళ్తుందా. ఓ అట్నా? ఆ. పిచ్చమ్మి, ఈ నగలు నేనెట్టా వదులుకుంటాను? తెలిసిన వాడికి ఈ నగలు అప్పచెప్పి వీటిని డబ్బుగా మార్చమని చెప్పనీకే వెళ్తా ఉండా. సరే, త్వరగా తీసుకెళ్ళమ్మి. ఆహా, అట్నే అమ్మి, అట్నే. అమ్మయ్యా. ఈ కన్యాకుమారి ఈ టైంలో బ్యాగ్ తీసుకొని అలా కంగారుగా బయటికెళ్తుందేంటి? అసలు ఆ బ్యాగ్లో ఏముంది? తీసి ఇంట్లో సొమ్ము ఏమైనా బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్తుందా ఏంటి? అసలే తనది దొంగ బుద్ధి, నమ్మడానికి అస్సలు వీల్లేదు. చేతిలో పట్టుకుని ఎవరి కోసం ఎదురు చూస్తుంది? వీడింకా రాలేదేంది? ఈ బ్యాగ్లో నగలుంటాయి. ఇవి తీసుకెళ్లి సేటుకివ్వు. నగలు కరిగించి గోల్డ్ బిస్కెట్లుగా మార్చమను, సరేనా? సరే అమ్మా. రేయ్, రేయ్, ఆగరా. ఎవరు నువ్వు? అబ్బే, నాకేం తెలియదు సార్. తెలియకుండా నీ బ్యాగ్ తీసుకున్నావా? చెప్పు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్పరా. లాండ్రీ షాప్ కన్నయ్యా. లాండ్రీ షాప్ కా? అవునన్నయ్య. ఆ బ్యాగ్ లో నా బట్టలు ఉన్నాయి, ఇస్త్రీ చేసి తీసుకురమ్మంటున్నాను, అంతే అన్నయ్య. రాత్రి ఎవరైనా ఇస్త్రీకి బట్టలు ఇస్తారా? నాకేదో డౌట్ గా ఉంది. అసలు ఈ బ్యాగ్ లో నిజంగా బట్టలు ఉన్నాయో లేదో చూస్తాను. అనే వద్దనయ్య, ఆగనయ్య. వదిలే, ఆగనయ్య, నిజమే చెప్తా ఉన్నానన్నయ్య, నా మాట నమ్మనయ్య.
ఇప్పుడు నేను మనిషిగా ఉన్నది, నా మనసులో ఉన్నది ఒక్కటే చంద్ర. యష్ పిల్లలు యష్తోనే ఉండాలి. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. ఇప్పుడే వెళ్ళి పోలీసులకు జరిగిందంతా మావయ్య, చెప్తాను. మావయ్య, వద్దు మావయ్య. ఏ, తప్పుకో